సో మనం ఇందాక ఇక్కడ స్టార్ట్ చేసినాము. యూనిక్ కీ కదా. అవును. యూనిక్ కీలో నల్ అలో చేస్తుందో చేయదా? ఇందాక ఏం చెప్పాం మీకు, నాట్ నల్లో నల్ అనేది కూడా అలా చేయదు. నాట్ నల్ చెప్పేటప్పుడు నల్ అనేది కూడా ఒక వాల్యూ అని చెప్పిన. యూనిక్ అనేది ఏమి, ఒక కాలంలో ఆ కాలం యొక్క వాల్యూస్ అన్ని యూనిక్ గా ఉండాలి అని చెప్పిన. దాని మీనింగ్ ఏమి, అవును. నల్ కూడా ఒక వాల్యూనే కాబట్టి నల్ కూడా ఒకసారి ఇన్సర్ట్ చేయొచ్చు మనం. ఒకసారి. ఓకే. నల్ కూడా ఒక వాల్యూ కదా, సో వీ కెన్ ఇన్సర్ట్ అట్ వన్ టైం అనేసి. సో ఓకే. ప్రైమరీ కీలో ప్రైమరీ కీ వచ్చి ఈ రెండు నల్ టుగెదర్ అనమాట. ఈ రెండు కలిపి టుగెదర్ అనమాట అది. ఇంకా చూడ రాయడం మీకు అప్పుడే, నో నాట్ నల్లు డూప్లికేట్ అనేసి. సో దీంట్లో ఓకే. నల్లు ఉండదు, ప్లస్ యూనిక్గా ఉంటాయి అనమాట అన్ని వాల్యూస్. అలాంటిది వచ్చి ప్రైమరీకి ఫారెన్కి ఉంటుంది. సో యూనిక్ వచ్చి నల్ అలో చేస్తుంది. అది ఓన్లీ ఎందుకు ఒకసారి అనమాట, ఎందుకంటే ఒకసారి. రెండోసారి నల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ఆల్రెడీ ఇంతకుముందు నల్ ఇన్సర్ట్ చేసినా కాబట్టి ఎర్రర్ ఎర్రర్ ఇస్తుంది, యూనిక్గా ఉండాలి కాబట్టి. ఇది నాట్ నల్. సో మనం ఇక్కడ ఒకసారి చెక్ చేస్తామా దీన్ని. ఎస్. ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేస్తాను కదా. న్యూ టేబుల్ కస్టమర్ కీస్ అని పెడతాం. సో కస్టమర్ ఐడి ఏమో ప్రైమరీ కీ పెట్టినాము. కస్టమర్ నేమ్ ఏమో ఏం పెట్టచ్చు, ఏం పెట్టని చెప్పొచ్చా కస్టమర్ కి, కస్టమర్ నేమ్కి. దీనికి పెట్టచ్చు నా. అంటే సేమ్ నేమ్ ఉండే కస్టమర్ ఉండకూడదు అంటావా? అట్లేం లేదు. ఆ. మళ్ళీ ఏం పెట్టచ్చు, ఇంకో కీ ఏముంది, నాట్ నల్ పెట్టచ్చు నాట్. కదా. నల్ ఇంకా ఇంకోది యూనిక్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. కస్టమర్ కస్టమర్ టేబుల్ మొబైల్ యూనిక్. నెంబర్. ఎస్, బట్ కస్టమర్ మొబైల్ నెంబర్ కరెక్టే, బట్ స్టిల్ అది యూనిక్ అంటే ఒకసారి నల్లలో వచ్చేస్తుంది. ఓకే మనం ప్రస్తుతానికి అండర్స్టాండింగ్కి పెట్టుకుందాం అది. ఓకే. మొబైల్ నెంబరు యూనిక్ యూనిక్ పెట్టినాము. మన సిటీకి ఎందుకు ఏం గేమ్ పెట్టలేదు, ఎందుకంటే సిటీలో ఖచ్చితంగా డూప్లికేట్స్ ఉంటాయి, ఒక సిటీలో చాలా మంది ఉంటారు కస్టమర్స్. అలా మంది ఉంటారు. అలా అని చెప్పి కస్టమర్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు సిటీ మే ఆర్ మే నాట్ మ్యాండేటరీ. ఓకే లెట్ మీ క్రియేట్ దిస్ టేబుల్. కీ సింటాక్స్ ఎర్రర్, మొబైల్ నెంబర్ ఇది లేదు కదా. స్టిల్ ఏం ఎర్రర్ ఉందో చెప్పండి. జస్ట్ యూనిక్, ఇది యూనిక్ మాత్రమే, జస్ట్ యూనిక్. యూనిక్. ఓకే. యూనిక్ కీ అనేది ఉంది. సో ఇక్కడ టేబుల్ క్రియేట్ అయిందా. అవును. మనం చూస్తే మీరు ఇక్కడ ఉంది, ఇది మనం క్రియేట్ చేసింది కస్టమర్ కీస్ కదా. కస్టమర్ కీస్, ఓకే ఇక్కడ వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తాము, దీన్ని చెక్ చేస్తాం ఒకసారి వాల్యూస్ మనం అనుకున్నట్టు కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతున్నాయా లేదా అనేసి. మీరు ఎప్పుడైనా ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేసి చూడాలా, మీకున్న డౌట్స్ అన్ని. సో అప్పుడు ఓకే. కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు అన్ని సక్సెస్ఫుల్గా రన్ అయితే ఓకే దిస్ ఇస్ అవన్ అనేసి. ప్రాక్టికల్గా లేకపోతే వేస్ట్. ఇప్పుడు నేను చెప్పినది మాత్రం మీరు వినేస్తే గుర్తుండవు, రెండే 2 రోజులకు మర్చిపోతాం. ఆ భ్రమలో ఉంటారా మేము.
ఇక్కడ ఏమేస్తాం మేడం? వాల్యూస్ కస్టమర్ ఐడి, నేమ్, మొబైల్ నంబర్. ఇప్పుడు చెప్పండి. కస్టమర్ 1, కస్టమర్ పెట్టిన. ఇప్పుడు ఏమి సిటీ వచ్చి తిరుపతి పెట్టుకుంటా. తిరుపతి. మొబైల్ నెంబరు సంథింగ్ అనుకో. ఓకే. ఇప్పుడు ఏం చేసిన ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్. కస్టమర్ ఐడి ఏం పెట్టచ్చు? 1 పెట్టచ్చునా పెట్టకూడదా? ఉమ్, పెట్టకూడదు, ఆల్రెడీ అది ఇన్సర్ట్ చేసేసాం కదా. ఉమ్. ఎందుకు పెట్టకూడదు చెప్పు. ఏ ఎర్రర్ వస్తుంది 1 పెడితే? ఫారెన్ కి ఎర్రర్ వస్తుంది నాకు, ఫారెన్ స్టార్టింగ్ కీనా? వచ్చింది. ఇక్కడ యాడ్ ఉందిరా ఫారెన్ కీలో. పెట్టలేదు కదా. యూనిక్ ఎర్రర్ వస్తుంది. ఆ, ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇన్సర్ట్. యూనిక్ ఎర్రర్, ప్రైమరీ కీ ఎర్రర్ వస్తుంది. చెక్ చేస్తామా ఫస్ట్ దీన్ని ఇన్సర్ట్ చేస్తాను. సేమ్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను. ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఏమొచ్చింది ఇక్కడ? యూనిక్ కి ఎర్రర్ వచ్చింది. మొబైల్ నెంబర్ దగ్గర వచ్చింది. ఓకే, ఇప్పుడు మొబైల్ ఆ, నెంబర్ మారుస్తాను నేను. ఓకేనా, ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇందాకే మనం ఇక్కడ యూనిక్ పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా యూనిక్గా ఉండాలని ఎర్రర్ వచ్చింది. యూనిక్. ఇప్పుడు చూసిన యూనిక్ యూనిక్ క్లియర్గా చూపించింది చూడడం. అవునవును. నెక్స్ట్ ఇటు నుంచి మార్చిన. ఈసారి ఏమొస్తుంది చెప్పండి. ఈసారి ఐ థింక్ ప్రైమరీ ఎర్రర్ కి రాదు. ప్రింట్ ఎందుకు రాదు? ప్రింట్ ఎందుకు ఎర్రర్ రాదంటే అంటే ఇక్కడ కస్టమర్ ఐడి కూడా అదే కదా. ప్రైమరీకి అంటే ఏమి? నాట్ నల్ ప్లస్ యూనిక్ అని కదా. నాట్ ఆగలేదు. యూనిక్. సో ఇప్పుడు ఆల్రెడీ దీనికి 2 పెట్టిన. సో ఇప్పుడు దీన్ని చెప్పండి ఎర్రర్ వస్తుందా కదా. కప్ వాల్యూస్ చేంజ్ చేస్తాను. 3 పెట్టిన. ఈడ 2 పెట్టిన. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా రాదా? నల్ అనే దానికి ఇది కోర్స్ లా పెట్టినా, అది అవసరం కదా. నల్ కోడ్స్ లో పెడితే అప్పుడు స్ట్రింగ్ అవుతుంది కదా అది. నల్ ఎందుకు కరెక్ట్. అవుతుంది? ఇప్పుడు ఎర్రర్ వస్తుందా రాదా ఇది చెప్పి అడుగుతాను. దీనికి ఏం చెక్ చేస్తారు మీరు? నల్ అలాగే ప్రింట్ అవుతుంది. ఏం ఎర్రర్ రాదు. నువ్వు శ్రావణ? అంతేనా. నువ్వు శోభ? ఫస్ట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎవరి కాలం చెక్ చేయాలని చెప్పినా కదా. ఇప్పుడు 3 అవును. ఉంది. ఆ, ఇప్పుడు మీరు చెప్పిన దాని కస్ట్- సక్సెస్ ఉంది. సింటాక్స్ ఎర్రర్ అంటే ఉంది. ఓకే. ఇక్కడ కింద కస్టమర్ నేమ్ నాట్ నల్ నాట్ నల్ అని వస్తుంది. మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎవ్రీ రో చెక్ చేయాలి. కస్టమర్ ఐడికి ఏముంది? ప్రైమరీకి ఉంది. కస్టమర్ నేమ్కి ఏముంది? నాట్ నల్ లేదేడా. నాట్ ఆప్షనల్ ఉంది. అవును కదా. అవును. మరి నల్ ఇన్సర్ట్ చేస్తాను. అందుకే అడుగుతాను. అడిగేటప్పుడు మీరు చూడాలి కదా 4 అంచులో. మొబైల్ నెంబర్ యూనిక్ ఉంది. సో ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు నాట్ నల్ ఉన్నది అనుకో అది యాక్సెప్ట్ చేయదు అనమాట. యాక్సెప్ట్. ఓకే. మళ్ళీ ఇంకో పాయింట్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ 4 పాయింట్లు చెప్పాను ఇందాక. ఏం పాయింట్ చెప్పిన ఫస్ట్? ప్రైమరీ కీ అనేది ఈక్వల్ టు
నార్మల్ ప్లస్ యూనిక్ అనేసి. యూనిక్. యూనిక్. సో ఈ యూనిక్ ఆల్రెడీ మనం చెక్ చేసినాము, టెస్టెడ్ ఇది. మళ్ళా యూనిక్ చెక్ చేసినామా, ఫస్ట్లోనే ఎర్రర్ యూనిక్. వచ్చింది యూనిక్కి. ఇది కూడా టెస్టెడ్ అండి. ఇంకేమి ఇందాక ఏం చెక్ చేసినామో, నాట్ నల్. ఆత్మలు. నాట్ నల్. ఆ నల్ వాల్యూ పంపిస్తే ఏమొస్తుంది? ఎర్రర్ ఎర్రర్ వస్తుంది. వస్తుంది. సో ఇప్పుడు ఏ సినారో చెక్ చేయలేదు మనం ఇంకా. నల్ అనేది. నల్ ఇంకోటి ఏం చెక్. చెప్పినా నేను యూనిక్లో, నాట్ నల్ నల్. వాల్యూ షుడ్ బి యూనిక్ అన్నా కదా. ప్లస్ దాంతో పాటు ఏం చెప్పాను నేను, ఇంక్లూడింగ్ నల్ అన్నా కదా. సో ఇప్పుడు దీంట్లో నల్ ఇన్సర్ట్ చేద్దామా మనము. దీంట్లో నల్ ఇన్సర్ట్ చేయొచ్చా చేయకూడదు లాస్ట్లో ఉండు. ఇప్పుడు పెట్టినాడా, ఈ నల్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? దీనికి నల్ అని ఐ థింక్ ఒకసారి యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటాను. ఐ థింక్ క్లియర్గా యాక్సెప్ట్ చెప్తా అవునా చేస్తుంది. యూనిక్ కీలో యాక్సెప్ట్ చేస్తుంది, అది ఒక వాల్యూ కాబట్టి. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు వర్క్ అవుతుందో వర్క్ కాదు అది. ఇప్పుడు వర్క్ కాదు, ఎందుకంటే మళ్ళీ 2 టైమ్స్ ఇచ్చాం కాబట్టి ఇది అవుతుంది అండి. ఓన్లీ వన్ యూనిక్ టైం. కన్స్ట్రైన్ ఫైల్ వచ్చిందా, ఎందుకంటే నల్ అనేది ఓన్లీ వన్ టైం యాక్సెప్ట్ చేస్తుంది వన్ అనేసి టైం జరుగుతుంది. యాక్సెప్ట్ చేస్తుంది. యూనిక్ ఎర్రర్ కదా. ఇప్పుడు అవును. దీనికి యూనిక్ ఎర్రర్ వచ్చింది. సో మనం ప్రైమరీకి ఏం చెప్పినాము, నాట్ నల్. నార్మల్ ప్లస్ యూనిక్. దీని ఎట్లా టెస్ట్ చేసి చెప్పు. ఇప్పుడు మనం ఆల్రెడీ యూనిక్నెస్ చెక్ చేసినామా, ఇప్పుడు నల్ చెక్ చేస్తాము దీనికి. ఇప్పుడు నల్ ఇన్సర్ట్ చేస్తా, ఎర్రర్ వస్తుందా రాదేడా. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎగ్జిక్యూట్ కదా, చెప్పండి ఫాస్ట్గా. హలో. కన్ఫ్యూజన్ గా ఉంది కొంచెం. చిన్న కన్ఫ్యూజన్ గా ఉందినా. ఊరా ఇది వెరీ క్లియర్ కదరా, ప్రైమరీకి అంటే యూనిక్ నాట్ అనేది నల్ ప్లస్ యూనిక్. యూనిక్. ఈ నల్లు పెడితే నాట్ నల్ ఫైలూర్ అవుతుంది కదా, నల్ అలో అవును, చేస్తుంది ఎర్రర్ అది. వస్తుంది. చేయదు, ఎర్రర్ వస్తుంది. అంత సింటాక్స్ సింపుల్గా ఉంటే ఎర్రర్. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. అక్కడ కామెంట్. క్లియర్గా మొబైల్ నెంబర్ ఓకే, మళ్ళీ మొబైల్ నెంబర్. పైన నల్ అనేది యూస్ చేసాం, కింద నల్ అనేది యూస్ చేయి. అవును, మళ్ళీ తర్వాత మార్చాం కదా. యూనిక్ కన్స్ట్రైన్ అట్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఇంట్ మనం ఏమి ఇచ్చినాం మేడం, స్ట్రింగ్ ఇస్తాం. అది కన్వర్ట్ చేసేటప్పుడు ఎర్రర్ కొట్టుకుంటుంది. నువ్వు ఇలా ఇచ్చినా కానీ అది ఇంటీజర్లే కన్వర్ట్ చేస్తుంది ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఓకే. సో దానికి ఎర్రర్ వస్తుంది. ఇది మొబైల్ మళ్ళీ మొబైల్. నల్ ఓకే నేను చూస్తాము. ఓకే, ఎందుకు నార్మల్. రెండు రెండు చెప్తా. ఇది ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి కదా, అది మళ్ళీ ఏం ఓకే. చేస్తుంది సేమ్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసే ట్రై చేస్తుంది, అందుకే ఓకే. వస్తాను ఓకే. అంతే.
ఇందాక అన్ని మనము సక్సెస్ఫుల్ కేసులో టెస్ట్ చేసినాం కదా. అవును, ఇప్పుడు టెస్ట్ దీంట్లో అయిపోయింది చూస్తే 1 2 వైర్లెస్ 3 మళ్ళీ. 4 అన్ని ఇన్సర్ట్ అయిపోయినాయి ఇక్కడ. సో మళ్ళీ మనం ఇన్సర్ట్ అన్ని అయిపోయినాక అవే మళ్ళీ టెస్ట్. ఇన్సర్ట్ చేస్తా అంటే ఎర్రర్ వస్తుంది అంతే. సో ఇప్పుడు ఇది మనం చెక్ చేయాల్సిందే. అవును. ప్రైమరీకి నల్ యాక్సెప్ట్ చేయండి. బేసిక్గా ఇదేదో మేబీ ఐడి ఇష్యూ ఏంటది. బేసిక్గా ప్రైమరీ కీలో నల్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయదు. సో మీరు ప్రైమరీ కీ రాసేటప్పుడు నల్ ఇక్కడ ఇచ్చినా కానీ ఎర్రర్ కొడుతుంది. మీరు ఒకసారి మళ్ళీ MySQL చెక్ చేయండి. ఈ ఓకే. సినారియో కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు బేసిక్గా నాలుగే ఒకటి ఒకటి నాట్ నల్ అంటే ఖచ్చితంగా నల్ అలో చేయదు. సో యూనిక్ అంటే ఆల్ వాల్యూస్ యూనిక్గా ఉండాలా ఇంక్లూడింగ్ నల్. ప్రైమరీ కీ అంటే నాట్ నల్ ప్లస్ యూనిక్. ఫారెన్ కీ రాసినారంటే అదేం చేస్తుంది ఫారెన్ కీ రాస్తే ప్రైమరీ కీ టేబుల్లో ఆ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తుంది అనమాట. బేసిక్గా ఫారెన్ కీ రాస్తే ప్రైమరీ కీ ఉందా లేదా చెక్ చేస్తుంది. ప్రైమరీ కీ ప్రైమరీ వాల్యూ కీదా? చెక్ చేస్తుంది. ఓకే. ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది. ఫారెన్ కీలు ఏ పెట్టినా కానీ దానికి కరస్పాండింగ్ ప్రైమరీ కీ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే ఇన్సర్ట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఇది అర్థమైందా? అర్థమైంది. ఈ కీస్ నువ్వు వాడతావు మోస్ట్లీ అన్ని చోట్ల. ఇప్పుడు క్రియేట్ చేస్తారా ఈ కీస్ అర్థమైనాయి కదా. నీకు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రెష్గా అన్ని టేబుల్స్ క్రియేట్ చేసి ప్రైమరీ కీ ఫారెన్ కీలు చూసుకొని ఏది ప్రైమరీ కీ అంది ఏ ఫారెన్ కీ రాసేటప్పుడు ఎందుకు నువ్వు ఫారెన్ కీ రాస్తుండవు అది ఖచ్చితంగా డిపెండ్ అయిందా లేదా చెక్ చేసి ఇప్పుడు ఫారెన్ కీ రాయాలి. సో ఓకే. అలాగానే మీ టేబుల్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కదా, దానికి అవును. కన్స్ట్రైన్స్ రాయండి. మీ టేబుల్ ఇన్సర్ట్ చేస్తే మీకు తెలుస్తుంది దాని వాల్యూ మ్యాండేటరీనా కాదా, నల్ అలో ఉన్నా కాదా, నాట్ నల్ యూనిక్ అనేసి. సో అలాగా ఎవ్రీ కాలమ్స్కి రాయండి. సో దెన్ యు ఆర్ గుడ్ అట్ క్రియేటింగ్ ద టేబుల్స్. కానీ టేబుల్ క్రియేషన్లో మీకు క్లియర్ ఐడియా ఉండాలన్నమాట. నెక్స్ట్ టైం ఎవరైనా టేబుల్ క్రియేట్ చేయమంటే క్లియర్గా మీరు టేబుల్ క్రియేట్ చేయగలరు, లేకపోతే లేదు. ఓకేనా? ఓకే. ఉమ్. ఓకే అయితే ఇది ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ రేపు డిస్కస్ చేస్తాం. రేపు మిగతా కాన్సెప్ట్స్ అప్డేట్ డిలీట్ ఆల్టర్ రేపు డిస్కస్ చేస్తాం.